సముద్రంలో ఈతలో ప్రవీణులు, మహాప్రవీణులు ఎందరో ఉన్నారు. గజ ఈతగాండ్లున్నారు. పోటీలలో స్వర్ణ పతకాలను సంపాదించిన విజేతలున్నారు. ఒక పోటీదారుడికి ఏం జరిగిందంటే, ఆ వ్యక్తి ఈదుకుంటూ పోతున్నాడు. ముందు అంతా సముద్రమే, సముద్ర జలమే కనిపిస్తోంది. ఎంత ఈదినా భూమి, తీరం కనిపించటం లేదు. కారణం, సముద్రమంతా పొగమంచు ఆవరించి ఉన్నది. ఏమీ కనిపించటం లేదు. నిరుత్సాహం ఆ వ్యక్తిలో మొదలైంది. భూమి కనిపిస్తూ ఉంటే ఎక్కడలేని ఉత్సాహం ఉరకలేస్తుంది. అది కనపడకపోయేసరికి ఆ వ్యక్తి నిరాశతో ఈదటం మానేశాడు. పోటీలో ఓడిపోయాడు. మంచు దట్టంగా ఆవరించి ఉన్నందున భూమి దగ్గర్లో ఉన్న తీరం కానరాక పందెంలో బహుమానాన్ని ఆ వ్యక్తి కోల్పోయాడు. ప్రియ శ్రోతలు, గ్రహించండి. ఫిలిప్పీ 3:14 అపొస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురి వద్దకే పరిగెడుతున్నాను. మరి సోదరుడా, సోదరి, నీ గురి, గమ్యం నీకు తేటగా కనపడుతోందా?